హాయ్ ఫ్రెండ్స్, భాషా టైర్స్ అవైలబుల్ విసన్నపేట. ఈరోజు మన ఊర్లో బీభత్సంగా వర్షం పడుతుంది. మనం ఇంటికాడ టైం పై చేయడానికి అందరు మన గోధుమ రొట్టెలు చేస్తారు కదా, నేను ఆ గోధుమ రొట్టెల బదులు అట్లేస్తాను. చూడండి ఎలా ఉంటాయో, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి అను బెల్లము, ఈ రెండు మిక్సీ చేస్తాను. మిక్సీ చేశాక బాగా బెల్లం బాగా అందులో గడ్డలు లేకుండా బాగా మిక్సీ చేసి కలిపేయండి బాగా. ఇప్పుడు మిక్సీ చేస్తాను చూడండి. ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ, చాలా బాగుంటాయి ఎట్లు. చూడండి ఒకసారి. ప్రస్తుతానికి బెల్లాన్ని ఇలా పగలగొట్టి ఇందులో మిక్సీ చేసి కలుపుదాము. ఇలా కలుపుకోండి. వేసాక కొంచెం బెల్లం కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా, ఎందుకంటే పాకంలాగా పెనానికి అతుక్కుపోద్ది. లైట్గా సాల్ట్ వేసుకుందాము. ఓకే, లైట్ సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాము, మిక్స్ చేసుకుందాము. ఇలా కలపండి బాగా. బెల్లం కరిగిపోయి గడ్డలు మొత్తం ఏమీ లేకుండా స్మూత్గా అయిపోయేటట్టు బాగా కలపండి. చూడండి ఎలా కలిపాను, బాగా గడ్డలు లేకుండా కలిపాను. చూడండి అసలు బెల్లం అనేది కనబడట్లేదు, లైట్గా ఉండిద్ది, ఏమీ అవ్వదు. చూడండి ఇలా బాగా కలుపుకోండి, జోరుగా కలుపుకోండి బాగా. ఇప్పుడు పదండి పెనం దగ్గరికి వెళ్దాం. దగ్గరికి వచ్చేసాను, స్టవ్ వెలిగిచ్చేసాను. ఇప్పుడు పెనం పెడుతున్నాను. చూడండి పెనం కొంచెం హీట్ అయ్యేదాకా ఉందో. మా పెనం చూడండి ఎట్ట అయిపోయిందో. మేము అట్లు వేసుకొని మనం బెల్లంతో అట్టేస్తున్నాం కాబట్టి పెనానికి అంటుకోకుండా ముందుగా మనం కొంచెం నూనె వేసుకుందాం, ఎందుకంటే బెల్లం పాకం జారిపోద్ది. చూడండి పిండి వేస్తున్నాను. మనం గోధుమ రొట్టెలు ఎప్పుడు తింటానే ఉంటాము. ఈ రొట్టెలు అందరూ తినరు, కొందరికే తెలుసు. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఒక్కసారి ట్రై చేయండి. మీరు గోధుమ రొట్టె తినరు. ఇలా పెనం మీద వేసాక కొంచెం బాగా వేడెక్కనే ఉండి పైన కొంచెం నూనె పోద్దాము, ఎందుకంటే అతుక్కోకుండా బెల్లం వేసాం కాబట్టి. అట్టు ఒక వైపు కాలిందేమో చూద్దాం, తిప్పుతాను. ఓకే, బాగా కాలింది. ఫస్ట్ ఒక్కోసారి కొందరికి ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ అట్టు రాదు, ఏమీ టెన్షన్ పడొద్దు. రెండోసారి కూడా ట్రై చేయండి, నూనె ఎక్కువ పోయింది వచ్చేసిద్ది. ఇప్పుడు రెండో వైపు కూడా కాలేదాకా చూద్దాం. దీన్ని తీస్తున్నాను. రెండు వైపులు ఇలా కాలాలి, ఎర్రగా కాలనివ్వండి. ఇలా ఎర్రగా కాలితే అట్టు చాలా టేస్ట్ ఉంటుంది. ఫోల్డ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా 3 అట్లు తీసుకున్నాక మీకు ఏం చేయాలో చెప్తాను. ఆశీర్వాద్ గోధుమ పిండితో అట్లేసాను. ఇలా ట్రై చేసేయండి ఒకసారి, చాలా బాగుంటాయి. ఇప్పుడు తింటాను. కావాల్సిన వాళ్ళు పందారన్నా వేసుకోవచ్చు, కొంచెం బెల్లం అన్నా వేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.